తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాల కల్పన కోసము వచ్చిన 11 నెలల్లోనే గ్రూప్ 4, గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు రేపు గ్రూప్ 2 ఎగ్జామ్లు కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 49 సెంటర్లు గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. సూర్యాపేటలో 30 సెంటర్లు, కోదాడలో 19 సెంటర్లు నిర్వహిస్తున్నారు. మొత్తం ఈ 49 సెంటర్లకు గాను 16,857 మంది అభ్యర్థులు వారి ఎగ్జామ్ అటెండ్ అయ్యేందుకు రావడం జరిగింది. అయితే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అసలు ఏ విధంగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారో మనం డైనమిక్ ఆఫీసర్ డిఎస్పీ రవికుమార్ గారు తెలుసు. సార్ నమస్తే సార్, ఏ విధంగా మీరు ఏర్పాటు చేయడం జరిగింది సార్? సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 30 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మొత్తం 8,790 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. దీనికి సంబంధించి బందోబస్తును 5 రూట్లుగా విభజించడం జరిగింది. దానికి 5 రూట్లకు 5 ఎస్ఐలు ప్లస్ 1+2 వెపన్ పార్ట్తో రూట్ మొబైల్స్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఎగ్జామ్ సెంటర్లో 1+4 అంటే మొత్తం 5 పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద సెంటర్లలో ఎస్ఐ ర్యాంక్, సిఏ ర్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 150 మందితోటి మనం ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎగ్జామ్స్ రాసే సెంటర్లో మీరు జిరాక్స్ సెంటర్ కావచ్చు, లేకపోతే ఆధార్ సెంటర్ కావచ్చు, అన్నింటినీ కూడా మనం మొత్తం పూర్తిగా ఇవాళ రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి జిరాక్స్ సెంటర్ కంప్లీట్ పార్ట్ కూడా ఇంప్లిమెంట్ అయింది. కాబట్టి ఈ ఎగ్జామ్ సెంటర్ పరిధిలో 2-3 అంతకన్నా ఎక్కువ మంది గుంపుకోవడానికి లేదు. కంపల్సరీ జిరాక్స్ సెంటర్ మొత్తం క్లోజ్. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి మీరు ఏం సూచన చేస్తున్నారు? అసలు ఏ టైం వరకు రావాలి, వాళ్ళు ఏ టైం వరకు వెళ్ళిపోవాలి? అభ్యర్థులందరూ ముందుగానే వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే 10 to 12:30 ఎగ్జామ్ ఉంది. 9:30కి గేట్ క్లోజ్ ఉంటుంది. ఆ గేట్ క్లోజ్ అనేది ఆయా స్కూల్ యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యం మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 1:30కి క్లోజ్ అవుతుంది. అభ్యర్థులు దయచేసి ఇది గమనించి ముందునే వస్తే బాగుంటుంది. వచ్చి బతలాడడం అంటే 1 minute అనేది ఉన్నది ఇక్కడ ఇప్పుడు. కాబట్టి ఎగ్జామ్కు వచ్చే అభ్యర్థులు దయచేసి ముందు వస్తేనే బాగుంటుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం మాత్రం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కావచ్చు, సూర్యాపేట జిల్లా ఎస్పీ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి 49 సెంటర్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే 1 నిమిషం అంటే 9:30 సెంటర్లోకి వెళ్ళాలి. 1 నిమిషం ఆలస్యమైనా కూడా వాళ్ళని పంపించే అవకాశం లేదు. అదేవిధంగా ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ నిర్వహిస్తున్నారో అక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ముందుగానే జిరాక్స్ సెంటర్లు కూడా మూసివేయడం జరిగింది. మొత్తం కూడా 144 సెక్షన్ పెట్టడం జరిగింది. 1-2 కంటే ఎక్కువగా ఉన్న సో ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రవికుమార్ చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు రేపు పెద్ద మొత్తంలో కూడా ఎగ్జామ్ నిర్వహిస్తున్న క్రమంలో కూడా ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని డిఎస్పీ గారు పేర్కొంటున్నారు.